టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఫస్ట్గా మనం ఈనాడు చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఏపీకి సంబంధించిన కొన్ని వార్తలు రావడం జరిగింది. ఆ అంశాలు ఒకసారి చూద్దాం. రైట్, హైకోర్టు న్యాయమూర్తిగా తుహీన్ కుమార్ గేదెల. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి న్యాయవాదుల కోట నుంచి తుహీన్ కుమార్ గేదెల పేరునైతే సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం తుహీన్ కుమార్ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లుగా సుప్రీంకోర్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఇది ఒక హైలైట్ వార్త. మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక మనం గత పాలకులు ఎప్పుడైనా అన్నదాతలను ఆదుకున్నారా? మామిడి కిలోకు అదనంగా ₹4 ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. 90% రాయితీతో బిందు సేద్యం పరికరాలు అయితే ఇస్తున్నాం. వైకాపా నేతలు రాష్ట్రానికి పెను సవాల్గా మారారు. రాజకీయాల్లో చీడ పురుగుల్లా తయారయ్యారంటూ కూడా సమావేశంలో మాట్లాడడం జరిగింది. మాది బాధ్యత ఉన్న ప్రభుత్వం ఏ సమస్యను నిర్లక్ష్యం చేయడం లేదు, అన్నింటినీ కూడా సమర్థవంతంగా పరిష్కరిస్తాం. గత పాలకులు అన్నదాతలను ఆదుకున్నారా? బిందు తుంపర సేద్యం పరికరాల పంపిణీకి ఆపివేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను ఇబ్బందులు ఉన్నారని మేము అదనంగా కిలోకి ₹4 ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. 250 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వంపై భారం పడుతున్న కర్షకుల కోసం భరిస్తున్నాం అంటూ కూడా ఇందులో ఒక అంశం అయితే రాసుకురావడం జరిగింది. రైట్, మరొక అంశం అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏపీకి సంబంధించిన మరొక అంశాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా ఏపీకి అంశానికి తీసుకున్నట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న మంత్రులకు కావచ్చు, నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు కొంచెం దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒక నెల రోజుల పాటు మీరు కార్యాలయాలకి రానవసరం లేదు, కేవలం మీరు ప్రజల్లోకి తిరగండి, ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకోండి, అసలు ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యంలోనే అది కార్యాచరణ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనకి ఇవే కాదు మరికొన్ని అంశాలకు సంబంధించి విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు. పద్మ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్ అండి, మనం ఏపీ అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కాదు, ఏ సిబ్బంది అయినా సరే ప్రజల్లోనే ఫస్ట్ తిరగండి. ఒక నెల రోజుల పాటు కార్యాలయానికి రాకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల్లో జనాల యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ సమస్యల్ని ఇవన్నీ తెలుసుకుంటూ కూడా బయటే ఉండాలంటూ కూడా సీఎం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే 2029 ఎన్నికలకు ప్రణాళికలు ఎప్పటి నుంచే రచిస్తున్నారని అనుకోవచ్చు అంటారు. దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు అంటారు? పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. అంటే మనం అన్ని ఎన్నికల పార్టీలు అన్నప్పుడు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎన్నికలు 4 ఏళ్ళు ఢిల్లీ బహదూర్ 3.5 ఏళ్ళ లోపైతే ఎన్నికలు కావు కదా. పరిపాలన అంటే ఇదే అని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? పక్కన అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచన చేద్దాం. అంటే మాట్లాడితే మనం ప్రజల్లోకి వెళ్తే ఎన్నికల కోసమే వచ్చే 5 ఏళ్ళు మాదే, వచ్చే 10 ఏళ్ళు మాదే, అధికారంలో వాడే వచ్చే 10 ఏళ్ళు మాదే అంటాడు. అధికారం లేనివాడు వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపు అంటాడు. తెల్లారి నుంచి, అంటే ప్రజల తీర్పు వచ్చిన తెల్లారి నుంచి వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపు అని ప్రతిపక్షాలు అంటుంటాయి. కాదు కదా, వచ్చే 10 ఏళ్ళు మాదే అని వీళ్ళు అంటుంటారు. సమస్యలు కాదు, పాలన అంటే ఇదే కదా అంటున్నాడు. నాకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆఫీసులకు రావద్దు, మీరు గ్రామాల్లో తిరగండి అంటే జ్ఞాపకం వస్తుంది. అప్పుడెప్పుడు మావో సెట్టింగ్, మనకు దాని మీద సంబంధం లేదుగా చెప్తున్నాను. మావో సెట్టింగ్ చైనాలో గ్రామాలకు తరలండి, విద్యార్థులను యూత్ అందరినీ కూడా మీ గ్రామాలకు వెళ్ళి పనిచేయండి, సమస్యలు అయితే ఉద్దేశం అభివృద్ధి కాదన్నారు కదా. అన్నాడు. మంచి మంచి ఫలితాలు వచ్చినాయి కూడా. సాంస్కృతిక విప్లవంలో కొన్ని పొరపాట్లు జరిగినా కూడా గ్రామాలకు తరలండి అనే అంశం మాత్రం ఖచ్చితంగా పనిచేసింది. అవును, మరి ఎమ్మెల్యేలు చేయాల్సింది ఇక్కడ కాదు కదా. చట్టసభలు మహా అయితే సంవత్సరంలో ఒక 40-50 రోజుల కంటే ఒక సమావేశం అవతలేవు. 10 రోజులు 12 రోజులు కూడా గతంలో ఉండేవి. కనీసం అట్లా కూడా 3-4 రోజులకి పరిమితం అవుతున్నాయి. అసలు శాసనసభ్యులు అనేది గ్రామాల తిరగడం కాదు, వాళ్ళు మంచి చట్టాలు చేయడానికి, ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి అసెంబ్లీలో ఆ చట్టాల మీద మంచి చర్చ, ఆరోగ్యకరమైన చర్చ జరగడానికి కదా వాళ్ళు ఉన్నది. చాలా వరకు ఏముంది అంటే ఉల్టా ఆలోచన చేస్తున్నారు. అంటే ఎవరైతే మన స్థానిక ప్రజాప్రతినిధులు ఉండో, వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ప్రెసిడెంట్, జడ్పీ ప్రెసిడెంట్, వీళ్ళు కదా చేయాల్సింది గ్రామాల అభివృద్ధి. వాళ్ళకి నిధులు కేటాయించాలి కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు, గ్రామాలకు తరలేదు. మంచిదే, ప్రజల్లో ఉంటే మంచిదే కాదంటున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలప్పుడు సరైన చర్చలు జరిపి
ఆరోగ్యకరమైన చర్చలు జరిపి బూతులు మాట్లాడకుండా ఏ ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద నేర్చుకొని రమ్మని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి నా సలహా ఏంటంటే ఏదైనా ఒక అంశం మీద చర్చ జరిగితే తప్పుడు చర్చ జరగకుండా మంచి చర్చ జరిగి దాంట్లో సలహాలు సూచనలు ఇవ్వాల్సింది ప్రతిపక్షం, వీళ్ళేమో దానికి అంగీకరించి మంచి అయితే స్వీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఈ విడిచిపెట్టి గ్రామాల దళం నష్టం లేదు, కానీ ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది కదా. ఇవాళ ప్రతి పనికి కూడా ఎమ్మెల్యే చెప్పకుండా ఏమి కావడం లేదు. ఆశా వర్కర్ నియామకం నుంచి పంచుకుంటే మనకు అత్యున్నతమైన అధికార నియామకం కూడా ఎమ్మెల్యేలకు మంత్రులు తెలపడం జరుగుతుంది. గతంలో మంత్రులు కూడా అంటే ఎంత కేంద్రీకృతం అయ్యే పరిస్థితి, అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించడం, రాష్ట్ర ప్రభుత్వమే దానికి అక్కడి నుంచి ఆర్డర్స్ రావడం, టీచర్ల ట్రాన్స్ఫర్స్ లో కూడా ముఖ్యమంత్రి ప్రమేయం ఉండడం, ఇవన్నీ సెంట్రలైజ్ పరిపాలనకు ఒక లెక్క. కనుక చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గా కింది స్థాయిలకు వెళ్ళమని అన్నాడు, మంచిది. గ్రామాలకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయి, ప్రజలకు అందుబాటులో ఉండాలంటారు. ఎమ్మెల్యే కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే వచ్చేసింది. ఇంకా ఎంపీల దాకా రాలే, కానీ ఎంపీలేమో దేశంలో చట్టాలు మంచి చట్టాలు చేయాలనుకున్నారు, కానీ పిలుపు మాత్రం మంచిదే. కానీ ఇట్లా కాకుండా గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అంటే స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేస్తే అప్పుడు ఎమ్మెల్యేలు పెత్తనం తక్కువైతే నా ఉద్దేశం. ఇంకా అదేవిధంగా మరొక అంశం మనం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక అంశాన్ని అయితే రాసుకురావడం జరిగింది. రెవెన్యూ రచ్చ, భూ సమస్యల పరిష్కారానికి జనం ఎదురుచూపులు, జగన్ ప్రభుత్వ హయాంలో భారీగా ఫ్రీ హోల్డ్ అక్రమాలు, రెవెన్యూ శాఖ తీరుతో వాటికి మరిన్ని పీఠముడులు, ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు, టాస్క్ ఫోర్స్ వేయాలని సీఎం చెప్పి 8 నెలలైనా రెవెన్యూ శాఖలో స్పందన శూన్యం, 3 సార్లు భేటీ అయినా ఏమీ తేల్చని ఉపసంఘం, ఇంతకాలమైనా ఏమిటి నాంచుడు, జగన్ బొమ్మ పాస్ పుస్తకాల సంగతి ఏంటి, రైతులకు రుణం తిరస్కరిస్తున్న బ్యాంకులు, అయోమయంలో ప్రజలు, హక్కుదారులు, నేడు రెవెన్యూ శాఖపై చంద్రబాబు సమీక్ష. ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి అంటే చాలా కాలంగా ఎంత సమస్యకు ఒక సొల్యూషన్ వెతికినా సరే సమస్య వస్తూనే ఉంటుంది. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా ఈ రెవెన్యూ శాఖ మరొక అంశం తీసుకున్నారు. ఇప్పుడు రైతులకు రుణం దొరకని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. సో ఈ సమస్యకి ఏమైనా ఒక సొల్యూషన్ దొరుకుతుందంటారా ఏంటి? ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి ఈరోజు చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి మంచి సమీక్ష. అసలు పరిపాలన అంటే మట్టికి మనిషికి పద్మ గారు అవినాభావ సంబంధం ఉంటుంది. పుట్టినప్పటి నుంచి పంచభూతాల్లో కలిసేదాకా మట్టికి మనిషికి సంబంధం ఉంటుంది. బొందలు పెట్టి జాగకూడ లేదు అని బాధపడుతుంటారు కొందరు. స్థలం అస్సలేని వాళ్ళు కూడా చాలా మంది, లక్షలాది కోట్లాది మంది ఉన్నారు. కనుక భూమి సమస్య ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు, బ్రిటిష్ వారి హయాంలో అంతకుముందు చెప్తున్న మావీయులు, మొఘలులు అందరూ పాలించినప్పుడు కూడా భూమి సమస్య ఉన్నది కాదట్లేదు. కానీ భూమికి రికార్డులు సరిగ్గా లేకపోతే కష్టం. భూమికి రికార్డు ఉన్నా కూడా భూమి స్వాధీనంలో ఉండాలి కదా. అందుకని ఆ మధ్యన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని స్పష్టంగా ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా మంచిది, దాన్ని కొనసాగించాల్సి ఉండే కొనసాగిస్తున్నారు కూడా. అందుకని చూడండి, మీరు బంగాళాఖాతంలో పడేస్తా దానిని మన ఆ రికార్డులను జగన్మోహన్ రెడ్డి చేసిన రికార్డులని అన్న చంద్రబాబు నాయుడు. అందులో 2 పొరపాట్లు జరిగింది. పెద్ద పొరపాటు ఏంటంటే భూమి సమస్యలో మంచి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వ చట్టం, అది దాన్ని అమలు చేసి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి చాప చుట్టుకొని పోతారు, భూమి అంతా తీసుకొని పోతుండని దుర్మార్గమైన ప్రచారం అప్పటి ఈ ప్రతిపక్షాలు చేసినాయి. నేను స్పష్టంగా చెప్పిన అందులో 2 పొరపాట్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాస్బుక్ మీద వేసుకోవడం, దాంతోపాటు హద్దురాడు ఏది కొలిసిన తర్వాత భూముల సరిహద్దు నిర్ణయించిన తర్వాత ఏవైతే హద్దురాడు ఉన్నాయో వాటి మీద జగన్ బొమ్మలు వేసుకోవడం, ఈ 2 తప్పన్నారు. ఏ రాజు కూడా వేసుకోవాలి, రాజు కూడా వేసుకోలేదు. ఈ ప్రజాస్వామ్యం ఆయన పాస్బుక్ సొంత భూమి కాదు, ఆయన తాతతల భూమి కాదు అని విమర్శించినారు. కానీ ఆ చట్టం మంచిది కదా. అందుకని చూడండి, ఇప్పుడు ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో పడేస్తా అన్న వాళ్ళు ఇప్పుడు ఆ చట్టాన్ని మళ్ళీ అమలు చేస్తున్నారు. అందుకని భూమి సమస్యకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పరిష్కారాలు కూడా ఉన్నాయి. భూమిని ఎవరైతే రైతు అనుభవిస్తున్నారో ఆ రైతు అనుభవించిన వారి పేరు ఉండాలి, వారి స్వాధీనంలో ఉండాలి. ఇవన్నీ కావాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావాలి. ఇవాళ రెవెన్యూ సంస్కరణల గురించి మాట్లాడితే ఒకటే, చంద్రబాబు నాయుడు గారు నా సలహా ఏంటంటే రెవెన్యూ సంస్కరణలో ప్రధానంగా భూమి సమగ్ర సర్వే చేసి ఆ భూమి హక్కుల రికార్డులను రైతులకు అందజేయడం మంచిది అంటారు. సరే, గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రతిసారి గత ప్రభుత్వం మీద ఆరోపణ చేసుకుంటూ పోతే లాభం లేదు. నా ఉద్దేశం ఏంటంటే పాస్బుక్లు కొత్తగా ఇష్యూ చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఇచ్చిన పాస్బుక్లు తీసేయాలి. అట్లాగే హద్దురాలను కూడా అంటే 5,000 గ్రామాల దాకా చేశారు. వాళ్ళప్పుడు చాలా 15,000 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళ రెవెన్యూ గ్రామాలకు వస్తే 14,000 గ్రామాల దాకా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో. వాటిలో మిగతా సర్వే కంప్లీట్ చేస్తున్నారు. చేసి భూమి హక్కుల రికార్డు పూర్తిగా ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను. దానిలో భాగంగానే రెవెన్యూ మీద చర్చ. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇదే కదా. ఇప్పుడు నిన్న ఎమ్మెల్యేలకు నిర్దేశం చేసిన ఇవాళ రెవెన్యూ శాఖ సమీక్ష చేస్తున్నా కూడా మంచిది, ఇది కావాల్సింది అంటున్నాను.
ఓకే, మనం అదేవిధంగా మరొక అంశం అయితే తీసుకున్నట్లయితే కనుక ఏపీకి సంబంధించి అభివృద్ధి పదంలో ఎలాంటి అడుగులు పడుతున్నాయి అంటారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేసి చూపిస్తామన్న నేపథ్యంలో అభివృద్ధి ఏ దిశగా వెళుతుందని అని అనుకోవచ్చు అంటారు? అంటే అభివృద్ధి అనేది కొన్ని విషయాల్లోనే మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పలేం, కానీ విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్య, రైతుల రుణమాఫీ కావచ్చు, రైతులకు ఉన్న సమస్యలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశం కూడా అభివృద్ధిలో ముందుకు పోయే అంశమే. ఇప్పుడు 1 year దాటిన తర్వాత వీళ్ళ అభివృద్ధిలో ఎలాంటి అడుగులు ముందు పడి అనుకోవచ్చు అంటారు? సంవత్సరానికి ఖచ్చితంగా గతంలో విధ్వంస పాలన అవశేషాలను మెల్లమెల్ల తీసేసుకుంటూ వస్తున్నారు. సంవత్సర కాలం సరిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ కూర్చోవద్దు. కానీ కొన్నిట్లో ఆ మరకలు ఉంటాయి. ఆ తప్పులు జరిగినప్పుడు మునుము తప్పినప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక దాన్ని చేయడం కొంచెం కష్టం, కానీ చేసే ప్రయత్నం చేయవచ్చు. అభివృద్ధికి కేవలం ఈ సంక్షేమ పథకాలు పంచడం, లేకపోతే మీరు అన్న ఇటువంటి పరిష్కారం కాదు కూడా అంటున్నారు. అవి కావాల్సిందే, అన్నార్థులను ఆదుకోవాల్సిందే, ఆకలికి అన్నము వేదానికి అవసరం ఇవ్వాల్సిందే. అవి కాకుండా గత విధ్వంస పాలన వల్ల 3 రకాలు నష్టపోయినాయి. ఒకటేమో మనకు అమరావతి 3 ముక్కరాట ఆడారు. అది చాలా నష్టం జరిగింది. ఎప్పుడు అమరావతి నిర్మాణం అయ్యేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతి నిర్మాణంలో ముందడుగు పడింది. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే భూములు అప్పచెప్తున్నారు. సరే, భూముల మీద ఎవరికి అప్పచెప్తున్నారు, అస్మదీయులకు ఇస్తున్నారు, తస్మదీయులకు ఇస్తున్నారా అని చర్చ కొనసాగుతుంది. ఎప్పుడైనా ప్రభుత్వాలు అన్నప్పుడు కొంచెం స్వార్థం ఉంటాయి, పార్టీ రానప్పుడు కూడా. అది పక్కన పెడితే ఇవాళ అమరావతి నిర్మాణం శరవేగంగా సాగడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. నెంబర్ 1. వాళ్ళు 44,000 ఎకరాలు కొత్తగా సేకరించడానికి చేస్తున్నారు. దాని మీద విమర్శ ఉన్నా కూడా మంచిదే అంటున్నారు. విమానాశ్రయం రావాలి. రేపు హైదరాబాద్ లాంటి సిటీ మళ్ళీ కట్టడం అనేది, రోమనగరం 1-4 రోజుల నిర్మాణం కాలే కనుక అమరావతి అవుతుందా కాదా అది వేరు. కానీ మరొక భూమి సేకరణకు, అంటే ల్యాండ్ పూలింగ్, సేకరణ కూడా కాదు, ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు రైతులను ఒప్పించి. అది మంచిది. పోలవరం ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది, అది దాన్ని పూర్తి చేయడం. నా ఉద్దేశం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు, వచ్చే 10 ఏళ్ళు నాదే అధికారం అనుకొని ఒక రకంగా చెప్పాలని మొదటి 5 ఏళ్ళు కొంచెం అశ్రద్ధ చేసి ఉన్నట్టున్నాను. దాంతోపాటు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందే అక్కడి కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడం, మోడీ గారితో గొడవ పెట్టుకోవడం, ప్రతి దాన్ని మనకు వైసీపీ ట్రాప్లో పడ్డం, కొంత దానివల్ల నష్టం జరిగింది మొదటి 5 ఏళ్ళ. కనుక ఇప్పుడు 2029 కాదు 28 ఆఖరిగానే మనం అధికారంలో ఉంటాం, ఆ తర్వాత ఉందాం అనుకుని పనిచేస్తే బెస్ట్. ఎందుకంటే 2029 జనవరిలో ఆ ప్రాంతంలో ఎన్నికలు వస్తాయి అంటున్నాను నేను. జమిలీ ఎన్నికలు ముందస్తు ఎన్నికలు రావు, కానీ మొత్తం మీద 2029లో ఎన్నికలు జరుగుతాయి. 28 దాకానే మన లెక్క, 6 నెలల ముందు తీసేస్తే. అందుకని ఈ ప్రభుత్వం ఒక గుణం ప్రకారం పోలవరం పూర్తి చేసుకోవాలి, అమరావతి నిర్మాణం పూర్తి చేసుకోవాలి, విశాఖ ఉక్కు కర్మారం ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి, రామాయపట్నం పోర్టుని పని చేసుకోవాలి, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం చేసుకోవాలి. అట్లాగే సాగునీటి విషయంలో ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది. దానిలో కొన్ని అవరోధాలు వచ్చినాయి. బనకచెర్ల అనేది, దాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కూర్చొని ఒక రకంగా ఒక అవగాహనకు రావాలి. దానికి కేంద్ర జలవనరుల శాఖ పూర్తి స్థాయిలో దాని బాధ్యత వహించి మధ్యవర్తిత్వం నెరపాలి. అప్పుడు మాత్రమే అమరావతి మనకు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా తీసేయరు పథకాలు. నా ఉద్దేశం ఇంకా కొత్తది ఇస్తా అంటారు, కానీ ఉన్న పథకాలు తీసేయడం కానీ చేయరు. కానీ మన బడ్జెట్ ను చూసుకొని, అంటే అలవికాని హామీలు ఇచ్చారు కనుక వాటిని తీర్చడం ఒక బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. దాంతో పాటు మరి అభివృద్ధి నిధులు కూడా తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకని సంపద సృష్టిస్తాం, మేము అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారు కనుక సంపద సృష్టించండి, అభివృద్ధి పనులు చేయండి అని ప్రజలు కోరుకుంటున్నాం. ఓకే, రైట్ అండి. మనం ఇంకా తెలంగాణ అంశానికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ప్రత్యేకించి ఒక అంశం అయితే ఇక్కడ ఉంది. తెలంగాణ అంశానికి సంబంధించి నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ గ్రామ శాఖల అధ్యక్షుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు హాజరు. 40,000 మందికి పైగా వచ్చే అవకాశం. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఖర్గే స్వాగతం పలికిన ముఖ్యమంత్రి, మంత్రులు, టీపీసీసీ నేతలు. ఈరోజు సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ తలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్న సభకు టీపీసీసీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మందికి పైగా ఉన్న పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని జిల్లాల మండల కమిటీల కార్యవర్గ సభ్యులు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, చైర్మన్లు వరిసి మొత్తం 40,000 మందికి పైగా నేతలు, కార్యకర్తలు అయితే ఈ సభకు హాజరు కానున్నారు అన్నట్టు తెలుస్తుంది. సామాజిక న్యాయ సమరభేరి ముఖ్య ఉద్దేశం ఏమనుకోవాలి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంచెం లుకలుకలు ఉన్నా కూడా, ఏంటంటే మనకు మంత్రివర్గంలో కానీ ఇతరత్ర పదవుల్లో దక్కలేదని అసంతృప్తి జరుగుతుంది.
కానీ ఇప్పుడు కులగణన అనేది రాష్ట్రంలో మొట్టమొదటిసారి చేయడం అంటే ఈ ప్రభుత్వం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు రేపు జనాభా లెక్కలు 2027 కన్నా లెక్కలు చేస్తా ఉన్నాం. దీనివల్ల కొంత ఊపు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అంటే మేము కులగణన మేము చేస్తామన్నా 2011 జనాభా లెక్కల్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, అందులో 1.5% తేడా కొంత పొరపాట్లు ఉండడం వల్ల ఆదాయం. కానీ కులగణనకు మేమే మూలకారకులం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. దాని ప్రకారమే ఇవాళ ఈ సమర పేరు చేస్తున్నారు. సమర పేరు అంటే పార్టీలో సమరం అవుతుంది, బయట కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ బీసీలకు అధికారం అనే దాన్ని సమర పేరు జరుగుతుంది. కనుక మీరు అంటే మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంతమందికి టికెట్ ఇచ్చారు బీసీలకు? అంతా అగ్రవర్ణాలకు ఇచ్చుకున్నారు కదా, ముఖ్యంగా రెడ్డి వర్గానికి ఇచ్చింది కదా అని నేను అంటున్న మాట కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లోని బీసీ నాయకులందరూ మాటలు మీరి ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువ విమర్శిస్తున్నారు. దాన్ని కొంచెం కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంగా ఈ ఖర్గే గారు వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం చేస్తున్నారు. అంటే పార్టీలో సామరస్యం దిశగా పోతున్నారు. అన్ని పార్టీలలో కూడా ఉంటున్నాయి, కాంగ్రెస్ పార్టీలో అనలేదు కానీ అన్ని పార్టీలో ఉన్నాయి. బీజేపీలో మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక విషయంలో కూడా రాజసింగ్ గారు రాజీనామా చేశారు. అట్లాగే బీఆర్ఎస్ లోనేమో అన్నా చెల్లెల మధ్య నడుస్తూనే ఉంది, ఇంకా సమరం నడుస్తూనే ఉంది. అంటే ఇల్లన్నాక ఇంటి దాకా ఇంటిలోని పోరు ఉండదు అని నేను అన్నాను, కానీ ఇంటిలోని పోరు కొంచెం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉంది. వీటి గురించి కూడా మాట్లాడతాను అనుకుంటున్నాను. నేను ఖర్గే గారు వచ్చిన సందర్భంలో గతంలో మనకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అడిగితే వారిని సంధానించే ప్రయత్నం బట్టి విక్రమార్క గారు చేశారు. ఇట్లా కొంత జరుగుతుంది. నేను మిలన్ పోమంటున్నారు. విప్పు కూడా మనకు ఆ పార్టీ మన ప్రభుత్వ విప్పు కూడా మనకు ఏదైతే మంత్రివర్గం మన మంత్రి మండలితో సమానమే కదా, మీకు క్యాబినెట్ హోదా వస్తుంది కదా, ఎందుకు అంగీకరిస్తున్నారు అంటున్నారు. కొంత సంధాయిస్తున్నారు కొందరిని. కానీ ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకా అన్యాయం జరిగింది, బీసీలకు ఇంకొక కనీసం 2 మంత్రివర్గంలో స్థానం ఉండాలి అని బీసీలు అంటున్నారు. కానీ ఉన్నాయా 2 ఖాళీ టిక్క? మరి 2 బీసీలకు ఇస్తారా? ఇప్పటికే రెడ్లు అలిగి ఉన్నారు. అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఖాళీగా ఉన్నారు. కనుక ఇవన్నీ చూస్తే ఖర్గే ఈ విషయంలో ఒక సూచన చేసిపోతుండొచ్చు, కానీ మీనాక్షి నటరాజన్ గారే కింది స్థాయిలో మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ఇవాళ ఈ కులగా మన సమర భేరి అనే దాని మీద మేమే ఈ కులాల అంటే మన నిమ్న వర్గాలకు మన అణగారిన కులాలకు మేమే ఇస్తున్నాము అని చెప్పి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి ప్రదర్శించుకోవడానికి సభ పెట్టింది మంచిదే. అధికారంలో ఉన్నారు కనుక సభ నిర్వహణ కూడా ఈజీగా అవుతుంది. మనకి మంది గ్యాదరింగ్ కూడా బాగానే అవుతారు, జనం గ్యాదరింగ్ కూడా బాగానే అవుతారు. చూద్దాం, ఏం పిలిపించినా కూడా మేము ఈ అణగారిన వర్గాలకు అండగా ఉంటామని పిలిపిస్తారు, మంచిది అంటారు. ఓకే, మరి ఇక్కడ ఒక అంశం చూద్దాం సార్. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశాం, ఎఫ్ఈఓకు నిధులు మంజూరు చేయమని ఆయన మెసేజ్ చేశారు. ఆర్థిక శాఖ అనుమతి కావాలని చెబితే తానే చూసుకుంటానన్నారు. ఏసీబీ ఎదుట ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వాంగ్మూలం. ఫార్ములా ఈ కార్ రేసులో విదేశీ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్కు నిధులు చెల్లింపుల విషయంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు గురువారం 6 గంటల పాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి గత నెల 16న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఏసీబీ అధికారులు కూడా 8 గంటల పాటు విచారించడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అయితే విచారణ కొనసాగుతుంది. అంటే ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇది కూడా ఎలా చూడాలంటారు? కేటీఆర్ గారు ఒప్పుకున్నారు కదమ్మా. ఇప్పుడు అరవింద్ కుమార్ కొత్త సాక్ష్యం చెప్పింది ఏం లేదు. కేటీఆర్ ఏమన్నారంటే ఎట్లాగూ స్పాన్సర్డ్ కంపెనీ పోయింది కనుక వాళ్ళు వెళ్ళిపోయారు, వరుసగా 3 సంవత్సరాలు జరుపుతాం అనుకున్నారు. అగ్రిమెంట్ అది కనుక మొదటి సంవత్సరం 2023లో జరిగింది, 24లో జరగాలంటే తప్పనిసరి అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప మనం కంటిన్యూ చేస్తే తప్ప సాధ్యం కాదనుకున్నారు. స్పాన్సర్ అని వెళ్ళిపోవడం వల్ల మనము 55 కోట్లు 54 కోట్ల రూపాయలు 54 46 8 కోట్లు ఫైన్ పడ్డది. 54 కోట్ల రూపాయలు దీన్ని మండిస్తే తప్పలేదు అనుకున్నాను నేను. వచ్చే ప్రభుత్వం మాదే వస్తుంది కనుక రెక్టిఫై చేసుకుందాం అనుకున్నాను అని కేటీఆర్ ఒప్పుకున్నాడు. కొత్తగా అరవింద్ కుమార్కి సాక్ష్యం చెప్పింది ఏం లేదు. అంటే ఒక ఫైల్ మూవ్ అయ్యి దానిలో డిసెంట్ నోట్ రాసి ఉంటే అప్పుడు కూడా ఒత్తిడి చేస్తే అదో రకంగా ఉంటుంది. అంటే కేవలం అప్పటి మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మన కేటీఆర్ ఉన్నారు, ఆయన ఆదేశిస్తే చేసినా చెప్తున్నారు. కరెక్ట్ గా మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ కూడా మరి సేవ్ చేసుకున్నారా ఉంచిందా లేదా తెలియదు, కానీ వేగంగా చెప్తే మాత్రం అది సాధ్యం కాదు. రెండోది అధికారులకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక పని ఇల్లీగల్ కూడా కాదు, అంటే మనకు నిబంధనలకు అనుగుణంగా చేయకపోతే చూసుకోవాల్సింది ఐఏఎస్ ఆఫీసర్లు కదా. ఇప్పుడు కూడా రాజకీయ నాయకత్వానికి అన్ని తెలవడం ఏం లేదు. మనకు
ఆల్ ఇండియా సర్వీసెస్ ఎందుకున్నాయి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకున్నారు వీళ్ళందరూ కూడా? వీళ్ళు కేవలం ఆదేశాలు ఇస్తే పాటించే వాళ్ళు అయితే మన అటెండర్ మంచిలు తీసుకురమ్మని మంచిలు తీసుకొస్తారు అంతే. ఆ మంచిళ్ళు తీసుకురమ్మన్నాడు కనుక దానికి నిబంధనలు ఉన్నాయా లేవో చూడండి కదా, ఇది అంతే. కనుక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నిబంధనలు చూసుకోవాలి. మరి ఇవైతే డబ్బులు అక్కడ చేరినాయి అంటున్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ లో చూసాం స్కిల్ స్కామ్ లో ఆ డబ్బులు తిరిగి మళ్ళీ ఒక అకౌంట్ లోకి వచ్చినాయి, వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. ఇక్కడ ఫలానా అకౌంట్ లోకి రాలేదు కదా, ఎవరికైతే పోయినాయో ఆ అకౌంట్ చేయండి, వాళ్ళు ఒప్పుకుంటున్నారు వీళ్ళు ఒప్పుకుంటున్నారు. 2024లో చేయాల్సిన అగ్రిమెంట్ కోసం మళ్ళీ ఆ ప్రతినిధులు మన కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దీన్ని అంగీకరించము అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కేసులో సాంకేతికంగా పొరపాటు జరిగినాయి అంటున్నారు తప్ప 55 లక్షలు 54 లక్షలు కేటీఆర్ ఖాతాలకు పోయినాయి. కేటీఆర్ తినడం అంటలేదు కదా. ఇక సరే, దాని వల్ల ఏమైందంటే మనకు ఎలక్టోరల్ బాండ్ కొన్నారంటున్నారు. ఎలక్టోరల్ బాండ్ అందరూ కొన్నారు, అందరూ తీసుకున్నారు. ఇవాళ మనకు మెగా కృష్ణారెడ్డి గారు అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ ఇచ్చారు. అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం ఎక్కువ, లేని పార్టీకి కొంచెం తక్కువ. ఆఖరి కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ఎలక్టోరల్ బాండ్ ఇస్తారు కదా ఎవరైనా. అందుకని దాన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే యథావిధిగా ఇది ఏం జరుగుతుందో చూడాలి. దీనిలో నిబంధనలు ఉల్లంఘన అయితే ఎవరు బాధ్యులు అంటే ఖచ్చితంగా అధికారులు బాధ్యులు అవుతారు. నిబంధనలు ఉల్లంఘించడానికి కేసీఆర్ కేటీఆర్ పలానా మల్లయ్యనో ఎల్లయ్యనో చెప్పిండు మేము చేసినామంటే అందుకే అది వీలు లేదు. ఖచ్చితంగా అధికారులకు మేడకే చుట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. మరొక అంశం చూద్దాం. స్థానికంలో 80% స్థానాలు బీఆర్ఎస్కే కవిత. కాంగ్రెస్ పనితీరుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఇది బీఆర్ఎస్కు ఉపయోగపడనుందని, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే 80% స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించడం కోసం తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యం ఈ నెల 17న రైలు రెకో చేపట్టనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కూడా గురువారం తన నివాసంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో జాగృతి నాయకులు ఎవరైనా పోటీ చేయాలని భావిస్తే కనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే కేటీఆర్కు లేఖ రాయాలని తాను జాగృతి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశానని చెప్పారు. జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే స్పష్టత ఇవ్వాలని కోరడం జరిగింది. సో మనం ఈ అంశాలని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలంటారంటే జాగృతి ద్వారా ఎవరైనా సరే పోటీలో నిలబడాలంటే కనుక ఆ కేటీఆర్ని కలవమంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఈసారి స్పష్టత ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. సో కవిత కోరిన ఈ వ్యాఖ్యల్ని మనం ఏ కోణంలో చూడవచ్చు అంటారు? మంచిది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో అసలు పార్టీలే లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె అన్నా చెల్లెల మధ్య ఒక అవగాహన చెప్పింది అనుకోవచ్చు, లేకపోతే అనుభవానికి వస్తే తత్వం బోధపడింది అనుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి దాకా సమాంతరంగా నా జాగృతి వేరే నడుపుతా అనుకున్న క్రమంలో ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కేటీఆర్ కదా, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఇవ్వాల్సింది. కనుక అనుభవానికి వచ్చింది. మరి అక్కడికి వెళ్ళి కలవమంటున్నారు. జాగృతి అసలు పనిచేయలేదని కాదు, కానీ తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా పనిచేసింది. ఉద్యమం తర్వాత కూడా తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ అనుబంధ కార్యకలాపాలు జరిపింది. బీఆర్ఎస్ నాయకులు అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు. ఒక సాంస్కృతిక సంస్థగా దాన్ని నడిపారు. కానీ ఇటీవల తిరగబడ్డ తాను మళ్ళీ జాగృతిని వేరుగా నడుపుతాను అనుకున్నారు. అది కొంచెం ఇబ్బంది పడ్డది పార్టీ కూడా. సరే, పార్టీ కూడా ఏమైందంటే బహిరంగ పడకుండా, అంటే కాంగ్రెస్ పార్టీలో లాగానో ఇతర పార్టీలో లాగానో అన్నా చెల్లెల పంచాయతీని బాగా ఫోకస్ చేయకుండా పార్టీ శ్రేణులు కట్టుదిట్టం చేసుకున్నారు. అది బాగా చాలా అభినందించారు. ఎందుకంటే పార్టీ శ్రేణులు కవితను తిట్టిన అనుకోండి, రేపు కవిత తండ్రి బిడ్డలు ఒకటి, అన్నా చెల్లెలు ఒకటైతే మళ్ళీ వీళ్ళ సంగతి ఏంది? కనుక ఆవులు కొట్లాడుకొని లేగకాళ్ళ దూడలు విరిగొడతారని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం చేసుకొని వాళ్ళు తెరువు పోలేదు, ఎవరిని ఏమనలేదు, వాళ్ళు చూసుకుంటారన్న. అదే జరిగింది. ఇప్పుడు చూశారు కదా, మళ్ళీ అంతా బాగానే ఉంది, కలిసిపోయినా అంటున్నారు. అందుకని కేటీఆర్ దగ్గర బొమ్మంటున్నారు, మంచిదే. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు, పద్మ గారు, పంచాయతీ ఎన్నికలు పార్టీ లేవు. ఏ దొడ్డో ఈయన నాదే దూడ అనుకోవడానికి వీళ్ళ మంచి అవకాశం అందరికి కూడా. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఏ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో అయినా కూడా అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటుందో వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే వచ్చే 4 ఏళ్ళు ఈ అధికారంలో ఇదే పార్టీ ఉంటుంది కదా, 3.5-4 ఏళ్ళు. ఇప్పుడు మనకు 70 అయిపోయింది అనుకోండి, ఇంకో 3 ఏళ్ళు అయితే వీళ్ళు అధికారంలో ఉంటారు కదా. కనుక పనులు చేయించుకోవాలంటే మనకు కష్టం కదా అని అనుకుంటారు. కానీ స్థానికంగా ఉండే దానివల్ల మనకు వరకం చెప్పాలంటే ఘర్షణ, మనకు విభేదాల వల్ల ఖచ్చితంగా అన్ని పార్టీల వైపు వాళ్ళ పార్టీ టికెట్ లేకుండా పోటీ చేస్తారు. కానీ అసలైన సమయం ఎప్పుడు వస్తుంది అంటే 80% గెలుచుకుంటామంటే ఎప్పుడు రావాలంటే ఎంపీటీసీలకు పార్టీ గుర్తుంటది, జెడ్పీటీసీలకు పార్టీ గుర్తుంటది,
ఎంపీపీ ప్రెసిడెంట్ కు, జడ్పీ చైర్మన్ కు పార్టీ గుర్తుంటది. అప్పుడు కదా వీళ్ళ బలాబలాలు తెలియదు. పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు కనుక బీఫామ్ ఉంటుంది కనుక అప్పుడు టీఆర్ఎస్ ఎంత గెలిచింది, బీజేపీ వాళ్ళు ఎంత గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది గెలిచారని అప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు కాదు కదా. అందుకని 80% మేమే గెలుస్తామంటే జరగాల్సింది జరగబోయేది కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రమే. అది కూడా ఇంకా కొలిక్కి రాలేదు. హైకోర్టు తీర్పు, ఈ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. 10 రోజులు అయిపోయింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చి 10 రోజుల్లో కనీసం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ మొదలే కాలేదు. అంటే 30 రోజుల్లో రాష్ట్రంలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి పంచాయతీ ఎన్నిక జరపమని మాత్రమే హైకోర్టు అనేది. మన మండల పరిషత్ కానీ, మున్సిపాలిటీలు కానీ, జిల్లా పరిషత్ల గురించి చెప్పలే కదా. అందుకని ఇప్పుడు కేవలం సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంటే 80% మేమే గెలుస్తామంటే ఏంటి, ఏ తోటలో అయినా మాది కూడా అంటారు అన్ని పార్టీలు. ఒక్క జాగృతి కాదు, ఒక్క కవిత గారు కాదు, అందరూ కూడా అదే అంటారు. కనుక పంచాయతీ ఎన్నికలు జరగనియండి, అప్పుడు తెలుస్తుంది ఎంతమందికి ఏ పార్టీ వాళ్ళు ఎంత గెలిచారనేది వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి. అసలైన పోటీ ఎప్పుడు ఉంటది అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇక్కడ పార్టీ టికెట్లు వస్తాయి కనుక అప్పుడు వీళ్ళ గెలుపు అఫీషియల్ గా అంటే ఈ పార్టీ వాళ్ళు ఇంతమంది గెలిచారు అనడానికి ఒక బీఫామ్లు ఉంటాయి కనుక పార్టీ గుర్తుంటుంది కనుక అప్పుడు వీళ్ళ బలాబలాలు చూపించుకోవాలి తప్ప పంచాయతీ ఎన్నికల బలాబలాలన్నీ కూడా కేవలం అక్కడ ఆధిపత్య వర్గాలు లేకుంటే ఆ ఊళ్ళో ఉన్న పరిస్థితులు దాన్ని బట్టే ఎన్నికవుతారు తప్ప పార్టీని చూసి మాత్రం ఎన్నికల ఓటు వేయరు ప్రజలు కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో మనం అభివృద్ధి ఎంతవరకు ముందుకు వెళ్తుంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రెండూ ఉంటాయి. ఇప్పుడు అలవి కానీ హామీలు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఇచ్చారో అంతకు ముందే కర్ణాటకను చూసి వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దేశం అంతా అదొక ట్రెండ్ పద్మ గారు అవుతుంది కదా. ఆఖరి రేవుడీలకు వ్యతిరేకమన్న మోడీ గారు కూడా ఢిల్లీ ఎన్నికల్లో ఇన్ని హామీలు ఇచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు మొదలు పెడతారు. ఉచిత బస్సు ప్రయాణం అని మంత్రం అయిపోయింది కర్ణాటక నుంచి మొదలుకొని. చూడండి గుజరాత్ లో రేపు గుజరాత్ లో ఎన్నికలు జరుగుతుంది, అదే జరుగుతుంది. రేపు బీహార్ లో అయితే అట్లా అవుతాయి, పశ్చిమ బెంగాల్ అదే చెప్తారు. అంటే అలవి కానీ హామీలు ఇచ్చి సంక్షేమ పథకాల వైపు ఈ ప్రభుత్వాలు పోతున్నాయి. ఇక్కడ తెలంగాణకు వస్తే అభివృద్ధి అంటే చాలా వరకు హామీల అమలు మీద చాలా విమర్శలు ఉన్నాయి. నెంబర్ 1 అభివృద్ధి విషయంలో ఇప్పటికి కూడా కొత్త ప్రాజెక్ట్ ఒకటి మొదలు పెట్టలేదు. ఇప్పటికి కూడా ఏది ఒక పని మొదలు పెట్టినాం, ఇది పూర్తి చేస్తున్నాం అని పూర్తి చేయకపోయినా సరే మొదలు పెట్టలేదు. గత 10 ఏళ్లుగా ఆ ప్రభుత్వం చేసింది అని విమర్శ తప్పుకు తప్పు ఎప్పుడు కాదు. ఇప్పుడు తనదైన రీతిలో ఈ పథకం మొదలు పెట్టినామని దానికి లేదు. నిన్న కాక మొన్న మాత్రం మన రేవంత్ రెడ్డి గారు ఒక 2 విషయాలు ప్రకటించారు. అంతకుముందు చెప్పినవే ఒకటి యంగ్ ఇండియా స్కూల్స్ పెడతా అన్నారు. విద్య, ఆరోగ్యం తప్పనిసరి చేయాల్సిందే. ఆరోగ్య రంగంలో పూర్తి మార్పులు చేస్తాం అనుకుంటూ మన నాగేశ్వర రెడ్డి గారికి అవార్డు మన ఒక ఇనాగ్రేషన్ పోయినప్పుడు కూడా ఆరోగ్య రంగంలో ఏం మార్పులు చేస్తామని కూడా చెప్పారు. ఏమనంటే కనీసం కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ఒక నెల అయినా ఇక్కడ పనిచేయమన్నారు. మేము నిన్న 5 రోజుల నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సర్వే చేస్తున్నాం. డాక్టర్ ఉంటే మందులు లేవు, మందులు ఉంటే డాక్టర్ లేవని గతంలో ఉండే. ఒక 2 ఏళ్ల క్రితం కొత్త డాక్టర్ల నియామకం చాలా వరకు మెరుగైంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలు నమ్మకం కలిగించారు కదా, ఆ పని చేయమని నేను రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను. ఇప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్ నడుస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజలు ఆరోగ్యం కోసం వాళ్ళు పేదలు అవుతున్నారు. ఈ నేనైతే చాలా పాజిటివ్ చెప్తున్నాను. ఆరోగ్య రంగంలో మంచి మార్పులు వచ్చినాయి. దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఏదో కార్పొరేట్ డాక్టర్లు వచ్చి ఇక్కడ పనిచేయమన్నట్టు కాదు. ఆరోగ్య రంగంలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ల జీతాలు తక్కువ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ తక్కువ జీతంతో పనిచేసినప్పుడు వేరే సోర్స్ చూసుకుంటారు కదా. ఇంకా ఇవన్నీ మెడికల్ కాలేజీలు పెరిగినాయి. ఎంబీబీఎస్ డాక్టర్లు కొత్తగా అవుతున్నారు. కొత్తగా రిక్రూట్ చేయండి. ముగ్గురు డాక్టర్లు ఉండాల్సింది ఒకటే డాక్టర్లు. ఇవి చేయాల్సింది ఏది కదా. కేవలం 1 నెల రోజులు వాళ్ళు పనిచేయమని చెప్పిపోతే లాభం లేదు. ఇది కేవలం నినాదంగా మిగిలిపోతుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో మాత్రం కొంచెం విజన్ తో పనిచేస్తున్నారని నేను అంటున్నాను. మిగతా ఉచితాలు వాటి గురించి పార్టీలు విమర్శలు చేస్తూనే ఉంటే పోతుంటాయి. కానీ అభివృద్ధి రంగంలో ఏదైనా సరే ఏమి జరగలేదని మనం చెప్పలేం. కానీ నేను ఆశావాదిని. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్లు లేవు. 2 చూడవచ్చు. సగం నీళ్లు ఉన్నాయంటే బాగున్నట్లే, సగం నీళ్లు లేనిది కూడా వాస్తవమే కదా. 2 వాస్తవాలే కనుక ఇది అది 2 వాస్తవాలే. మిగతా గ్లాసులో సగం నీళ్లు నింపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు ఫస్ట్ ఎడిషన్ లో పాల్గొన్నందుకు. రైట్, చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.